పడిపోయినట్టు కొంతమంది శరీరాలు కూడా చెల్లాచెదురయ్యాయి. సో వాటన్నిటిని కూడా తీసుకొని ఆసుపత్రికి వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. కొద్దిగా ఎగిరిన తర్వాత 825 ఫీట్ ఎగిరిన తర్వాత ఒక్కసారిగా కుప్పగూలింది. బహుశా మరి అది ఆ యొక్క ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియలేదు. కానీ జరిగిన వెంటనే ఫైర్ టెండర్స్ అక్కడ పంపించారు. వాటిని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భద్రతా సిబ్బంది తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. సో ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి ప్రమాదం కాబట్టి ఇది కొంత బిగ్గెస్ట్ సిటీలో అంటే ఈ యొక్క అహ్మదాబాద్ సిటీలో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. సో అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ సంఘటనలో అంటే విదేశాలకు వెళ్లే విమానం కాబట్టి ఇందులో ఖచ్చితంగా కొంతమంది వీఐపీలు కూడా ఉండుంటారు, విదేశీ వ్యక్తులు కూడా అంటే విదేశీ ప్రయాణికులు కూడా ఉండుంటారు అన్నది కూడా చెప్తున్నారు. వాణిజ్య కేంద్రం కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, సీఈఓలు లేదా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కొంతమంది విదేశీ ప్రయాణికులు కూడా ఉన్నట్లుగా మనకి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నట్లు కూడా ఇప్పుడు అందుతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మరి కొంతమంది విఐపీలు కూడా ఈ విమానంలో బిగ్గెస్ట్ యాక్సిడెంట్ ఇది. తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదం అతి ఘోర విషాదంగా మారబోతోందా అని అనిపిస్తోన్న పరిస్థితి. మధ్యాహ్నం సరిగ్గా 1:17 టేకాఫ్ తీసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఈ విమానం సరిగ్గా 1:17 టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపట్లోనే టేకాఫ్ తీసుకున్న వెంటనే ఒక చెట్టుకు ఢీకొట్టుకుని లేదా బౌండరీ వాళ్ళు ఢీకొని అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఇంకా తాను వెళ్లాల్సిన పూర్తి స్థాయిలో ఆ ఎలివేషన్ కూడా ఇంకా తీసుకోలేదు. కొద్ది మీటర్ల ఎత్తుకి వెళ్లేటప్పటికే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 1:50కి ఎమర్జెన్సీ ప్రకటించారు. అంటే 1:17కి ప్రమాదం జరిగిన తర్వాత కృష్ణ చెప్పినట్టు అసలు ఈ ప్రమాదం జరిగిందని రిలీజ్ అయ్యేలోపే దాదాపు 14 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం 230 మందికి పైగా ప్రయాణికులు, 242 అని కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం, దాంట్లో 12 మంది సిబ్బంది అలాగే 230 మంది ప్రయాణికులు కలుపుకుంటే 242 మంది ఉన్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఇంత పెద్ద ప్రమాదం అంటే భారతదేశంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా లేదా అనేది కూడా ఒకసారి చూడాలి. అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది ఇప్పటికే ప్రారంభించారు విచారణ. ప్రధానమంత్రి అలాగే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు అక్కడ అధికారులతో. ఏవియేషన్ మినిస్టరు వెళ్ళారు, అహ్మదాబాద్కి బయలుదేరారు. ఇక ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఎలా జరిగింది ప్రమాదం అనే తీరు, దాని పూర్తి డీటెయిల్స్ మరికొద్ది సేపట్లో మనకి తెలుస్తాయి. అసలు ఈ విమాన ప్రమాదమా, కూలిపోవడం, లేకపోతే ఏదైనా కుట్ర కోణం కూడా దీని వెనకాల ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు రామ్మోహన్ నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి. గుజరాత్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు. ఈ ఘోర విమాన ప్రమాదం మెగానీలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకి అతి కొద్ది సమీపంలో ఇది కూలిపోయింది. మనం విజువల్స్లో చూస్తున్నాం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దృశ్యాలు. మనకు ఆ దృశ్యాల్లో అయితే